అనిల్ గారు, ఈ వారం మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే టారిఫ్‌లకి సంబంధించిన కొన్ని కొత్త అనౌన్స్‌మెంట్స్ గూడా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. అదే విధంగా మన ఇండియాలో జీఎస్టీకి సంబంధించిన కొత్త డెవలప్‌మెంట్స్ గూడా తెర మీదకొచ్చే అవకాశం ఉంది. ఈ వీక్ ప్రధానంగా ఈ 2 అంశాలు మార్కెట్‌లో చాలా కీలకం కాబోతున్నాయి. ట్రంప్‌కి సంబంధించిన టారిఫ్‌లు, మన ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన జీఎస్టీకి సంబంధించిన కొత్త డెవలప్‌మెంట్స్ ఈ వారం అంతా కూడా మార్కెట్‌లో ప్రధానంగా రోల్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అసల ఓవరాల్‌గా ఈ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది? సో, ఒకటి ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ అనేది విని ఒక 3 నెలల నుంచి ఇన్వెస్టర్స్ అందరూ హ్మ్. బోర్ బోర్ కొట్టేసింది. కొట్టేసింది. అండ్ దానికి కావాల్సిన నెగటివిటీ ఏ సెక్టార్‌లో అయితే డ్యామేజ్ అవుతాయో అవి అవ్వాల్సిన అంతా కన్సిడరేషన్ అయిపోయింది. జరిగిపోయింది. సో, అది ఇప్పుడు యాక్చువల్లీ అది ఉంటుందా లేదా కూడా తెలీదు. సో, అంతా బాగుంటే సెప్టెంబర్ 11, 12కి ఇవి క్యాన్సెల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. సో, అది ఉన్నా లేకున్నా దాంతో సంబంధం లేకుండా మార్కెట్స్ ఆల్రెడీ ఒక 6 వారాల కంటిన్యూయస్ నెగెటివ్ తర్వాత లాస్ట్ 2 వీక్స్ కొంచెం పాజిటివ్‌గా ఎండ్ అయ్యాయి. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా శుక్రవారం ఒక్కరోజు మనం డౌన్ ఉండింది మార్కెట్ కానీ, బట్ వీక్ మొత్తం చూసుకుంటే 0.9% పెరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నియర్లీ 2% పెరిగాయి లాస్ట్ వీక్ వరకి. ఈ వీక్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు పక్కా ఉంది. మన డొమెస్టిక్ సిట్యుయేషన్ ఎలా ఉందో చూస్తే ఏంటంటే, ఒకటి జీఎస్టీ మీరు అడిగినట్టు జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ ఆటోస్‌లో కానియండి, చాలా సెక్టర్‌లో ఎక్కడైతే ఉందో బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇన్సూరెన్స్ సెక్టర్‌లో కానియండి, ఆప్టిమైజేషన్ 28 అనేది తీసేసి 18, 5, 12 దగ్గరే ఆపేస్తున్నారు. ఇవన్నీ టారిఫ్స్‌కి సంబంధం లేకుండా మోడీ గారు ఈ వీక్ జపాన్‌కెళ్తున్నారు. జపాన్ ఆల్రెడీ ఒక ½ ట్రిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పింది. సో, దట్ ఈస్ అనదర్ బూస్ట్. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ అవి టారిఫ్స్ ఉన్నా, లేకున్నా అండ్ మన మ్యాక్రో డేటా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాక్రో డేటా ఏంటంటే జీడీపీ నంబర్ 6.5 ఇంటాక్ట్ ఉంది. ఈవెన్ ఈ టారిఫ్స్ పడని ఏదైనా పడనియండి. సో, అది 6.3 నుంచి 6.5కి పెంచారు ఈ సంవత్సరం ఎక్స్‌పెక్టేషన్స్. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పీఎంఐ 65% దగ్గరుంది. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. ఇంత మంచి డేటా 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. సో, అదొక బూస్ట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ మన ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో నియర్లీ 700 కోట్లకు టచ్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ టైం విల్ బి హిట్టింగ్ $700 బిలియన్ నెక్స్ట్ మంత్ అట్లా. సో, డొమెస్టిక్‌గా ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఒకటే ప్రాబ్లమ్ ఉండింది. అది Q1 రిజల్ట్స్. Q1 రిజల్ట్స్‌లో కొన్ని కంపెనీస్ ముందే చెప్పాయి. Q2, Q3 బాగుంటుందని ముందే చెప్పాయి. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్. ఇన్వెస్టర్స్ ఆర్ బయింగ్ ది స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ ఇంత మంచి విషయాలు చూసినప్పుడు ఈ బేరిష్ సెంటిమెంట్ వెనకాలకు పోయింది. ఈ వీక్ కూడా మళ్ళీ పాజిటివ్‌గా ఉంటుంది మార్కెట్.